9 టీవీ న్యూస్ కి స్వాగతం. నగరూరు గ్రామంలో 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా అంకితభావంతో సేవలందించి ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన శ్రీమతి బి. చిట్టెమ్మ పిఎస్హెచ్ఎం గారి పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పగడాల పాండు మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం, కాని ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి అని పేర్కొన్నారు. చిట్టెమ్మగారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పరిచయం కానీ మాకు సహకరించినటువంటి మేడం గారు, ఫస్ట్ విడతలో మేము 2022లో నాడు నేడు కింద వర్కులు శాంక్షన్ అయితే కొంచెం మేడంకి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ చాలా ఇబ్బంది అయినా ఎంతో సహకరించి ఈ స్కూల్ డెవలప్మెంట్కి తన సొంతంగా, అప్పుడు కరోనా సెకండ్ వే అనుకుంటా, స్కూల్ బంద్ ఉన్న మేడం ప్రత్యేకంగా పనులు పరిశీలించడానికి వచ్చేది. కానీ నాకు తెలిసి ఈ స్కూల్లో ఇట్లాంటి హెడ్ మాస్టర్ గారు మరి ఉన్నారో లేదో తెలియదు, కానీ నేనైతే దగ్గరుండి చూసినా, ఏది ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా వద్దులేకపోయినా మేమే వస్తాం, మేము చేస్తాలా అని చెప్పేది, ఇబ్బంది పెట్టే కాదు. కానీ మేడం గారు ఇంత డెవలప్మెంట్ సహకరించడానికి మేడం గారు ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ బీసీ స్కూల్లో మేడం గారు ఇక్కడ వచ్చేటప్పటికి స్కూల్ కానీ సరిగ్గా లేకపోయిండేది. అప్పుడు నాడు నేడు కింద ఒకే విడతలోనే మాకు బాత్రూమ్ ఒకటే శాంక్షన్ అయింది. ప్రత్యేకంగా మేడం గారు చెప్తే హై స్కూల్ ఇబ్బంది ఉంది, వర్షం వస్తే పిల్లలు కూర్చోలేరు, బయట కూర్చుంటారు, ఎండకి చెట్టు కింద కూర్చుంటారంటే ఎమ్మడే మేడం గారు లెటర్ ఇస్తే, అప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తే మినిస్టర్ గారు ఎమ్మడే కలెక్టర్ దగ్గర మాట్లాడి నాడు నేడు కిందకి స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఆ స్కూల్ అక్కడ ఆగిపోయడం కాదు, లేదంటే మా చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించి మేడంకి అనివార్య చేసేవాళ్ళము. కానీ ఎట్లాంటి వాళ్ళు ఈ స్కూల్కి వచ్చి మా ఊరు డెవలప్ చేసి మా ఊరు పిల్లల్ని మంచి విద్యారంగంలో తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం. అదేవిధంగా నగరూరు గ్రామ ప్రజలు కానీ, పిల్లలు, తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కానీ టీచర్లకి సహకరించి ఇంకా డెవలప్ చేసుకోవాలా. సమస్యలు కాదు పరిష్కారం, మనము సమస్యలు లేకుండా డెవలప్మెంట్ చేసుకుంటే ఏదైనా కానీ సహకరించేకి టీచర్లు బాగా అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇంత విద్య ఉండేది కాదు, ఇప్పుడే సిస్టమ్ మారుతుంది. ఎందుకంటే చదువుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్లో ఆశపడి ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ప్రైవేట్ స్కూల్ కింద ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే బాగా డెవలప్ అవుతుంది. మళ్ళీ ప్రతి తల్లిదండ్రులు కానీ పిల్లలు చదివించి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ క్లాసులు స్కూల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కానీ స్కూల్కి పిల్లల్ని మనసుకు పంపించి స్కూల్ టీచర్లకు బాగా సహకరించి, ఏ విధంలో కానీ గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ సహకరించి ఇంకా